హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఇవాళ ఏంటంటే చూడండి, ఎండాకాలం కాబట్టి మధ్యాహ్నం కనీసం ఒక్కరు కూడా లేరండి పబ్లిక్ రోడ్ పైన. ఎంత ఖాళీగా ఉంది. యాక్చువల్గా ఈ రోడ్ పైన ఏంటంటే చాలామంది పబ్లిక్ ఉంటారు. నేను ఎందుకు వచ్చాను బయటకు అనేది మీరు చూడండి. సూపర్ మార్కెట్కి వచ్చిన, ఎండలు మండిపోతున్నాయి కదా. పాప ఏంటంటే ఐస్ క్రీమ్ కొనుక్కుందాం మమ్మీ అంటే బయటకు వచ్చిన. అన్నీ 3 నాకు ఇది కావాలి. ఇంకేం కావాలి తీసుకో. అరే ఇంకేంటంటే ఐస్ క్రీమ్ కావాలంటే బయటకు వచ్చిన అనమాట. నేను మా బాబుకి నాకేమో కార్నెటో తీసుకున్నాము, ఆమెమో క్యారమెల్ తీసుకుంది. అయితే ఎప్పుడు ఓరియో ఉంటుంది. ఓరియో వద్దమ్మా ఈసారి వేరేది తీసుకో అంటే ఇంకా క్యారమెల్ తీసుకుంది అనమాట. ఓరియో పెట్టేసి ఎన్ని వెతుకుతుందో ఒక్క ఐస్ క్రీమ్ కోసం ఒక 4-5 వెరైటీలు వెతికింది. లాస్ట్కి ఒక క్యారమెల్ మాత్రం తీసేసుకుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చినందుకు ఇంకా ఏమన్నా తినబుద్ధి అవుతుంది మమ్మీ, ఏమన్నా కొనుక్కుంటా మమ్మీ అంటుంది. చూడండి ఏమేమి తీసుకుంటుందో. నేను టైం వేస్ట్ చేస్తాను. ఏం తీసుకోబోతుంది? అదే ఏం తీసుకుంటావు? పెట్టేయి వద్దమ్మా. ఎవరైనా ఇంట్లో కప్ నూడిల్స్ తింటారు, ఎక్కడికైనా పోయినప్పుడు తింటారు కప్ నూడిల్స్. పెట్టేవే వద్దా? నీకోసమే. ఇంకా బాబుకు నాకు ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొచ్చుకున్నాము, కార్నెటో. నాకు నచ్చలేదంట. ఇంకా మా బిల్డింగ్లో ఏంటంటే బోర్ వేస్తున్నారు. చూడండి ఎంత దుమ్ము వస్తుందో. బిల్డింగ్ మొత్తం దుమ్మే. కనీసం బయట అడుగు పెడదామంటే కూడా దుమ్ము చాలా విపరీతంగా ఉంది. ఇంకా బోర్లో ఇంకా బోర్ మొత్తం కంప్లీట్ కాలేదు, సగం వరకు కంప్లీట్ అయిందనమాట. ఇంకా వేస్తూనే ఉన్నారు. నీళ్ళు పడతాయో లేవో తెలియదు. నీళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుందండి మా దగ్గర. మీ దగ్గర వాటర్ ప్రాబ్లం ఉందో లేదో చెప్పండి. చూడండి ఈ దుమ్ము అంతా బిల్డింగ్ మొత్తం అయింది. మొత్తం డోర్స్ అన్నీ పెట్టేసుకొని ఉంటున్నా. ఇంకా సమ్మర్ కదా, డోర్స్ అన్నీ పెట్టేసరికి గాలి లేదు. ఒకవేళ సరే డోర్స్ తీద్దామంటే ఈ దుమ్మంతా లోపలికి వచ్చేస్తుంది. మొత్తం చాలా వేడిగా ఉందన్నమాట ఇల్లంతా. వాటర్ పడతాయో లేవో చూడాలి. ఇంకా వాటర్కి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట మా దగ్గర. ఇంకా మా బాల్కనీ చూడండి ఎంత దుమ్ముందో. ఈ డోర్ తీస్తే మాత్రం లోపలికి వచ్చేస్తుంది. ఒక్కసారి బయటకు వస్తే చూస్తే ఇంత దుమ్ముందనమాట. బయట సైకిల్స్ పెట్టినాము, ఆ సైకిల్స్ మీద కూడా మొత్తం దుమ్ము. ప్రతిది ఏది ముట్టుకున్నా దుమ్మే ఉంది. ఇది ఇంకా ఎప్పుడు క్లీన్ చేస్తామో తెలియదు. ఇంకా మ్యాంగోస్ తీసుకొచ్చినామని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. ఆ మ్యాంగోస్ మంచిగా పేపర్ చుట్టేసి ఒక 15 days వరకు ఇంకా ఓపెన్ చేయలేదు నేను. తర్వాత ఎంత బాగా పండినాయో చూడండి. ఇవి యాక్చువల్గా ఆర్గానిక్ మ్యాంగోస్ అనే చెప్పాలి. ఎటువంటి మందులు లేకుండా పండించినాం కదా, అందుకే వీటిని ఆర్గానిక్ మ్యాంగోస్. ఇంకా ఆల్రెడీ కొంచెం కంప్లీట్ చేసేసినాము. కంప్లీట్ చేసేసినాక చూపిస్తున్నా ఎంత టేస్టీగా ఉన్నాయో. యాక్చువల్లీ మనం బయట కొనుక్కుంటే ఇంత టేస్టీగా అనిపించవు. ఇంకా పాప ఏంటంటే మిల్క్ షేక్ చేసుకుంటా అని చెప్పి చేసుకుంటుంది. ఏం లేదు, జస్ట్ మ్యాంగోస్, పాలు, షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని మిల్క్ షేక్ చేసుకుంటుంది.
నేనే చేసుకుంటా, నువ్వు చేయొద్దు మమ్మీ అంటది. ఇలాంటివన్నీ మ్యాగీ ఇలాంటివన్నీ ఈ మధ్య నేర్చుకుంటుంది అనమాట. అందుకే ఇంకా నన్ను చేయని తనే చేసుకుంటూ ఉంటుంది. జస్ట్ ఇంకా మ్యాంగోస్ మిల్క్ షేక్ చేసేసుకొని ఆ జార్లో పోసేసుకొని తాగేస్తుంది అనమాట. పల్ప్ తీసి పెట్టుకుంది ఫస్ట్, మ్యాంగో పల్ప్ తీసుకొని అందులో వేసుకొని మమ్మీ లోపల చూపించు అంటుంది. అందుకే ఇంకా లోపల కూడా చూపిస్తున్నాను మీకు. ఇంకా స్ట్రా పెట్టేసుకొని తాగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ ఏంటంటే నేను గుంట పొంగనాలు పోసిన, గుంట పొంగనాలు స్నాక్స్ కోసమని. ఏంటంటే ప్రతిరోజు ఏముంటాయండి స్నాక్స్, పిల్లలకి ఇంకా హాలిడేస్ వస్తున్నాయి కదా, ఏమన్నా చేసి పెట్టు అంటూ ఉంటారు. ఏం చేసి పెట్టాలో అర్థం కాదు. ఇంకా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.